అందరికీ నమస్కారం. మొత్తానికి తమిళనాడులో నరాలు తెగే రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతూ వీసీకే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తమ మద్దతు లేఖను టీవీకే పార్టీలో ప్రముఖ లీడర్ అయినటువంటి అర్జున్ యాదవ్కు అందజేసింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీ విజయ్ తన నివాసం నీలాంగరై నుంచి బయలుదేరి లోక్ భవన్కు పక్కన ఉన్నటువంటి పాటిపాకు నివాసానికి అయితే బయలుదేరారు. అయితే ఆ లేఖను తీసుకుని 4వసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరి ఆ మద్దతు లేఖను విజయ్ అందజేయనున్నారు. అయితే ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ తిరువనంతపురం వెళ్ళిపోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లైట్ కూడా రెడీగా ఉంది. ఈలోపు విజయ్ కలిసి 4వసారి ఆయన మద్దతు లేఖను అందజేస్తారని చెప్పి అందరూ అంటున్నారు. అయితే ఈ సందర్భంగా జరిగినటువంటి అనేక ట్విస్టుల మధ్య, అనేక గందరగోళాల మధ్య, ఎన్నో ట్విస్టుల మధ్య చిట్ట చివరి సమయంలో వీసీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్గా మారారు. తిరుమావళవన్ సారథ్యంలో గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యే తమ ప్రధాన డిమాండ్లతో పూర్తిగా తమ నాయకత్వం ఏదైతే ఆదేశిస్తారో ఆ రకంగానే మేము నడుచుకుంటామని చెప్పేసి పూర్తిగా తిరుమావళవన్పై ఆధారపడ్డారు. తిరుమావళవన్ కూడా తమ ప్రధాన డిమాండ్లు విజయ్ ముందు ఉంచారు. అది దాంట్లో ప్రముఖంగా తిరుచి ఈస్ట్ నుంచి ఏదైతే విజయ్ రిజైన్ చేశారో ఆ స్థానం నుంచి తిరుమావళవన్ పోటీ చేసి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలి. ఆ స్థానంలో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలి. ప్రస్తుతానికి తిరుమావళవన్ అయితే మాత్రం చిదంబరం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన సభ్యుడిగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన దానికి రిజైన్ చేయాల్సి ఉంది, ఇక్కడి నుంచి పోటీ చేయవలసి ఉంది. అంటే డిప్యూటీ సీఎం పదవి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, వీసీకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు వన్నీరసుకు ఒక ప్రముఖ శాఖను కేటాయించే విధంగా 2 మంత్రి పదవులతో ప్రధాన డిమాండ్లతో కూడినటువంటి అభ్యర్థనను అయితే మాత్రం టీవీకే పార్టీకి ముందు ఉంచారు తమ ప్రధాన డిమాండ్స్గా. అయితే కేవలం పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామన్నట్టుగా ఒప్పించడానికి టీవీకే పార్టీ ప్రయత్నం చేసినా దానికి వీసీకే పార్టీ అంగీకరించలేదు. చిట్ట చివరి సమయంలో తమ నిర్ణయాన్ని తెలియజేశారు. తమ డిమాండ్లు అంగీకరించిన నేపథ్యంలో తిరుమావళవన్ తమ పార్టీ యొక్క మద్దతు లేఖను అర్జున్ యాదవ్కు అందజేశారు. అయితే ఈ మధ్యలో జరిగినటువంటి అనేక దూబూచుల మధ్య, అంటే ఏడీఎంకే పార్టీ పొత్తు పెట్టుకుని తిరుమావళవన్ సీఎం అభ్యర్థిగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ ప్రపోజల్ చేశాడని చెప్పి వచ్చినట్టు వార్తల నేపథ్యంలో ఇవన్నీ కూడా త్రోసిపుచ్చుతూ వీసీకే పార్టీ ఈరోజు టీవీకే పార్టీకి తమ మద్దతును తెలియజేస్తూ లేఖనైతే ఇచ్చారు. దీంతో గవర్నర్ కోరినట్టుగా విజయ్ యొక్క మద్దతు 118కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ను 118కి విజయ్ అయితే చేరుకున్నారు. అదే సమయంలో ఏడీఎంకే నేత అయినటువంటి పళనిస్వామి కూడా గత కొద్దిసేపటి క్రితం ఆశ్చర్యకరమైనటువంటి ట్వీట్ చేశారు. విజయ్ నువ్వే సీఎం, కంగ్రాచులేషన్స్ అంటూ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. అలాగే డిఎంకే పార్టీలో షణ్ముగం నేతృత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు చీలిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వీసీకే పార్టీ మద్దతు ఇవ్వని పక్షంలో, వీసీకే పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వని పక్షంలో తామంతా కూడా విజయ్కి మద్దతు ఇవ్వడానికి అర్జున్ యాదవ్తో టచ్లో ఉన్నారు. అయితే విజయ్ మాత్రం పూర్తిగా చిన్న పార్టీల మీద ఆధారపడే తన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక ఆదర్శంతో వీసీకే పార్టీ కోసం పూర్తిగా ఎదురు చూశారు. ఈ సందర్భంగా విజయ్ యొక్క పోరాటం ఫలించింది. ఆయన చేసినటువంటి రాజకీయ ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి. తమిళనాడు ప్రజలందరూ ఎంతో ఆశగా చూస్తున్నటువంటి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించబోతున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఈ రోజైతే ప్రమాణ స్వీకారం లేదు. ఎందుకంటే గవర్నర్కి లేఖ అందజేసినా సరే ఆయన తిరువనంతపురం వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం సభ జరుగుతుంది అనేది ఉత్కంఠకు నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఆల్రెడీ హైదరాబాద్ క్యాంపుకు తరలించారు. అక్కడ నోవాటెల్లో వాళ్ళందరికీ కూడా బస ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లేఖ, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి లేఖలు గవర్నర్కి అందే. చివరిగా వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీలు యూటర్న్ తీసుకోవడంతో ఐయుఎంఎల్ పార్టీ అయితే తమ మద్దతును అయితే ఇవ్వలేదు. చివరిగా వీసీకే పార్టీ మాత్రం విజయ్కి మద్దతు తెలిపింది. అయితే ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయాల మధ్యలో వీసీకే పార్టీ కింగ్ మేకర్గా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాజకీయాన్ని తన వైపు తిప్పుకొని చివరి క్షణంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ చివరికి టీవీకే పార్టీకి మద్దతునైతే తెలియజేసింది. ఒకవేళ మద్దతు తెలియకపోతే వీసీకే పార్టీ తమిళనాడు రాజకీయ చరిత్రలో వాళ్ళు ప్రజల దృష్టిలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడను మరి అది భగవంతుడికే తీరాలి. కానీ ఈరోజు విజయ్కి మద్దతు ఇచ్చి కింగ్ మేకర్లు అయ్యారని చెప్పుకోవాలి. తిరుమావళవన్ అయితే మాత్రం ఇప్పుడు చిదంబరం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయిన చిదంబరం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. దానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఆయన ఎట్టించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లో
తిరుచి ఈస్ట్ నుంచి ఏదైతే విజయ్ రిజైన్ చేయబోతున్నాడో తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఆయన్ని అంగీకరించారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అదే సమయంలో తన పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు జ్యోతిమణి, వన్నీరస్కి మంత్రి పదవి ఇచ్చేదానికి కూడా అంగీకారం జరిగింది. ఈ విధంగా వీసీకే పార్టీ తమ మద్దతునైతే మాత్రం విజయ్కి తెలియజేసింది. అయితే జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క ఐయుఎంఎల్ పార్టీ మాత్రం రేసు నుంచి తప్పుకుంది. మరో పక్క విజయకాంత్ భార్య ప్రేమలత కూడా విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆమె సరిగా సంప్రదించలేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పళనిస్వామి నేతృత్వంలో ఏడీఎంకే పార్టీ నుంచి చీలిపోయినటువంటి షణ్ముగం నేతృత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు కూడా అర్జున్ యాదవ్తో టచ్లో ఉన్నారు. ఒకవేళ వీసీకే పార్టీ మద్దతు ఇవ్వని పక్షంలో వారు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చివరికి విజయ్ యొక్క మెజార్టీ అనుకున్న మెజార్టీ సాధించారు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది రేపా లేకపోతే ఎల్లుండా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి గవర్నర్ని అయితే కలుస్తున్నారు, మద్దతు లేఖ అయితే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభ నేపథ్యంలో గవర్నర్పై అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు కూడా విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసినటువంటి గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్టీని ఇరుకుల్లోకి నెట్టి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులందరూ కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే విజయ్ లాంటి నేతలు కూడా ఇటువంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్నారు. కాబట్టి రేపు పొద్దుట అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి గవర్నర్లు ఏ విధంగా ఎదుర్కొని పరిపాలనలోకి ముందుకు వెళ్తారు, అంటే పరిపాలనలో కూడా అడుగడుగున గవర్నర్ ఏమైనా విజయ్కు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. అయితే ఇన్ని గట్టు పరిస్థితుల మధ్య విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. ఆయనకు ఉన్నటువంటి బలం ఏమిటంటే ఆయన పారదర్శకమైన పరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంలో ప్రజల యొక్క దృష్టిలో తన పార్టీ పేరు చెడిపోకుండా ఉండాలని చెప్పి చిన్న పార్టీలతో అయితే జతకట్టారు. ఇక్కడ నిజంగా విజయ్ యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించి తీరవలసిందే. అయితే ఇక్కడ వీసీకే పార్టీ వ్యవహార శైలి నిజంగా విజయ్కి మద్దతు ఇచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ వారు ప్రదర్శించిన అంటే రాజకీయాలు అంటే ఎలాగ ఉండొచ్చు, వారు ప్రవర్తించినటువంటి తీరు అంటే ముందుగా మద్దతు ప్రకటించి చివరి సమయంలో లేక ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పడకుండా చేసి అంటే పూర్తిగా రిజల్ట్స్ వచ్చి ఇంచుమించు 4 రోజులు జరిగిపోతున్నా సరే సరిగ్గా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని నెలకొల్పడానికి కారణమై ఒక పక్క డిఎంకే స్టాలిన్తో టచ్లో ఉంటూ తమ డిమాండ్లు పెట్టి కింగ్ మేకర్గా మారేది ఒక పక్క అయితే అవకాశవాద రాజకీయంగా కొద్దిగా మచ్చనైతే మాత్రం తెచ్చుకున్నారు. అయితే రాజకీయాలు అయితే బహుశా ఎలాగ ఉంటాయేమో, బహుశా నిజంగా తిరుమావళవన్ డిప్యూటీ సీఎం అయినట్లయితే ఒక విధంగా తమిళనాడు రాజకీయాల్లో ఆయన కూడా ఒక చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే ఒక దళిత ఉద్యమ పార్టీగా ప్రారంభమైనటువంటి వీసీకే పార్టీ ఈరోజు డిప్యూటీ స్థానానికి ఎదిగే విధంగా కింగ్ మేకర్గా తమిళనాడులో చక్రం తిప్పడం అన్నది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాలి. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయంగా కనబడుతుంది. గవర్నర్ని అయితే కలవడానికి వెళ్ళారు. అనంతరం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది సమయాన్ని అయితే వెల్లడించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆల్రెడీ చెన్నై నెహ్రూ స్టేడియంలో విజయ్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయి టీవీకే పార్టీ అధినేతలు, టీవీకే పార్టీ కార్యకర్తలు, అలాగే ఆయన అభిమానులు భారీ స్థాయిలో అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. అనేక రాజకీయ కుట్రల నేపథ్యంలో విజయ్ ఈరోజు తన గవర్నర్ ముందు తన మెజార్టీని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో కంటే గవర్నర్ ముందు తన యొక్క మెజార్టీ నిరూపించుకొని ఈరోజు గవర్నర్ ఇరికించినటువంటి చట్టంలో ఆయన చేసినటువంటి కుట్రలకు ఆయన వెనకాల ఉండి బీజేపీ చేసినటువంటి కుట్రలను ఛేదించి ఈరోజు తన మద్దతును కూడగట్టుకుని ముఖ్యంగా తన యొక్క స్ట్రెస్నంతా మరి నిజంగా ఈ 4 రోజులు పడినంత ఒత్తిడి విజయ్ తన జీవితంలో పడి ఉంటాడని అయితే మాత్రం అనుకుంటలేదు. ఈ విషయంలో అయితే మాత్రం చాలా మంది ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ విలువలు కలిగినటువంటి వారందరూ కూడా విజయ్ వెంట నడిచారు. వాళ్ళందరికీ కూడా టీవీకే పార్టీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. త్వరలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అది సమయం ఎప్పుడైనా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి లోక్ భవన్కి అయితే విజయ్ మద్దతు లేఖను తీసుకుని బయలుదేరారు. చూద్దాం ఆయన ప్రమాణ స్వీకారం ఏ సమయానికి ఏంటన్నది విషయాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, నమస్కారం.